అణువణువులోనూ శ్రీ మహావిష్ణువు ఉన్నప్పుడు మరి తిరుపతికి ప్రజలెందుకు వెళ్తారు? ఇక్కడ అణువు అంటే మీ చుట్టూ ఉన్న వస్తువులన్నీ అణువులతో తయారై ఉంటాయి. సో ప్రతి ఒక్క అణువులో శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్నప్పుడు మరి ఇంట్లోనే ఆ దేవుణ్ణి ప్రార్థించుకోవచ్చు కదా! తిరుపతికి ఎందుకు వెళ్తారు? అన్ని లక్షల మంది భక్తులు ప్రతి సంవత్సరం తిరుపతికి ఎందుకు వెళ్తారో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, మెజారిటీ ఆఫ్ పీపుల్ దేవుడితో ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వాలని కోరుకుంటారు, లాజిక్తో కాదు. సో ఆ ఎమోషనల్ కనెక్షన్ రావాలంటే దేవుడికి ఒక ప్లేస్, బిల్డింగ్ అండ్ డెడికేటెడ్ స్పేస్ అనేది ఉండాలి. సో ఇప్పుడు మన ఎగ్జాంపుల్లో తిరుమల తిరుపతి అనేది ఒకటి. అక్కడ శ్రీ మహావిష్ణువు ఫామ్లో ఉన్న వెంకటేశ్వర అనే దేవుడు ఉంటాడు. సో ఆ టెంపుల్కి ఒక స్పెసిఫిక్ హిస్టరీ ఉంటుంది. అండ్ అక్కడ ఉన్న బిల్డింగ్స్ అండ్ సింబల్స్ని చూసినప్పుడు దేవుణ్ణి ఫీల్ అయినట్లు ఒక ఎమోషనల్ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇందాక చెప్పినట్లు శ్రీ మహావిష్ణువు ప్రతి అణువులో ఉన్నా కూడా ఆయనతో ఎమోషనల్లీ కనెక్ట్ కావటానికి ఇలాంటి టెంపుల్స్కి వెళ్తారు. సో ఇక్కడ ఉన్న విగ్రహం దేవుడిని రిప్రజెంట్ చేసి ఒక షేప్ అండ్ ఫామ్ ఇస్తుంది. సో అప్పుడు ప్రజలు ఆ విగ్రహం చూసి దేవుడితో ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటారు. సో అందుకే చాలా అవర్స్ ట్రావెల్ చేసి లైన్లో నిలబడి అండ్ ఫైనల్గా ఆ విగ్రహం చూస్తారు అండ్ ఎమోషనల్లీ కనెక్ట్ అవుతారు. బట్ మీరు లాజికల్గా ఆలోచిస్తే శ్రీ మహావిష్ణువు మీ చుట్టూ ఉంటాడు. సో మీరు మనస్ఫూర్తిగా అతనితో కనెక్ట్ అవ్వాలంటే మీరు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా అవ్వచ్చు. సో నా పాయింట్ ఏంటంటే ప్రజలు ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వడానికి అక్కడికి వెళ్తారు, కానీ దాని అర్థం శ్రీ మహావిష్ణువు ఓన్లీ అక్కడే ఉంటాడని కాదు. ఆయన నీలో ఉంటాడు, నాలో ఉంటాడు. సో మీ మైండ్ సెట్కి తగ్గట్టు మీరు గుడికైనా వెళ్తారు, లేదా మీరున్న చోటే దేవుడితో కనెక్ట్ అవుతారు. బట్ రెండు విధాల్లోనూ ఏం తప్పు లేదు, జస్ట్ మీ మైండ్ సెట్స్ డిఫరెంట్ అంతే. అండ్ మీకు ఏది అనిపిస్తే అది చేయండి. ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అస్సలు వినొద్దు. సో నేను చెప్పిన దాంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే అదేంటో తెలుసుకొని మీరే కరెక్ట్ చేసుకొని మీ బ్రెయిన్స్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.